ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త డిఏ విడుదల. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఊహించని రీతిలో తమకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్ విడుదల కానుందనమాట. కొంతకాలం బకాయి పడిన కరువు భత్యం ఎట్టకేలకు రానుంది. సుప్రీంకోర్టు జోక్యంతో డిఏ విడుదల కానుండడం విశేషం. సో ఇక ఈ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి చూద్దాం. న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగులకు బకాయి పడినటువంటి డిఏ విడుదల కానున్నట్లు. ఇంతకీ ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటనేది తెలుసుకుందామండి. సో ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ వ్యవహారంపైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు 20% డిఏ బకాయిలను 3 నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరిగా డిఏ అందుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ బకాయిలు విడుదలవ్వడంతో ఉద్యోగులు అయితే హర్షిస్తున్నారన్నమాట. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఈ నెల 19వ తారీఖున